హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు 2 రకాల దోశ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇన్స్టెంట్గా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని పులవ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇవి చాలా హెల్తీ కూడా, ఇంకా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట. మరైతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఈ దోశ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరైతే ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తిరిగి మళ్ళీ వాటర్ పోసి ఒక 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడైతే ఓవర్ నైట్ నానబెట్టానండి. ఇలా బాగా నాని బియ్యాన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇందులో ఒక 2 కప్పుల వరకు స్ప్రౌట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ శనగలు ఇంకా పెసలు యాడ్ చేస్తున్నానండి. స్ప్రౌట్స్ 1 కప్పు బియ్యానికి 2 కప్పుల స్ప్రౌట్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ముక్కలు, తగినంత సాల్టు, పేస్ట్కి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండి అనేది కొంచెం థిక్గానే ఉండాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ఒక టిష్యూతో తుడుచుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ దోశ బ్యాటర్ని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను ఇక్కడ ఎర్ర చట్నీ వేస్తున్నానండి. ఈ దోశకి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది, ఒట్టిగా తింటే అంత టేస్టీగా ఉండదు. సో అందుకోసం నేను ఇక్కడ కొద్దిగా ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, ఎర్రకారం ఈ 3 కూడా పైన వేశాను. ఇలా వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే దోశ రెడీ అయిపోతుంది. ఈ దోశని మనం పులవ పెట్టకుండా చేసినా కూడా చాలా సాఫ్ట్గా భలే క్రిస్పీగా భలే ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా ఇది చాలా హెల్తీ కూడా కదా, కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ దోశ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూసేద్దాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 1 కప్పు వరకు పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 రకాల పప్పులు యాడ్ చేస్తున్నానండి. ముందుగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపప్పు యాడ్ చేశాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కూడా 1 కప్పు ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు వీటిని ఈ బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 6-7 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. సో ఓవర్ నైట్ తర్వాత చూడండి ఈ విధంగా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని తిరిగి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక 4 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్టు, పేస్ట్కి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు పేస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇందులో వాటర్ తక్కువైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, కానీ బ్యాటర్ అనేది ఈ విధంగా చిక్కగానే ఉండాలి. ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే వాటర్ కానీ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో తుడుచుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ ఇలా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోశ రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా, కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా ఇది హెల్దీ కూడా. మరైతే మీరు కూడా ఎప్పుడు చేసుకునే దోశల్లా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మరియు హెల్దీగా చేసి చూడండి, బాగా నచ్చుతుంది మీ అందరికీ. మరైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.